హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నాకైతే కొంచెం టెన్షన్‌గా ఉంది. ప్రిలిమ్స్‌కి మనకి హార్డ్‌లీ 43 డేసే ఉన్నాయి. సో, ఈరోజు డేని స్కిప్ చేస్తే, సో, ఈ 43 డేస్‌లో ఒక 3 డేస్ అనేది బిఫోర్ ఎగ్జామ్ మనం రివిజన్‌కి వదిలిపెట్టిన మిగిలిన 40 డేస్‌ని ఎలా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే 3 టైప్స్ రివిజన్ చేసుకుంటూ మన 13 టాపిక్స్‌ని కవర్ చేసుకుంటూ ఈజీగా సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలో అన్నది నేను ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నాను. సో, అదే స్ట్రాటజీ మీతో షేర్ చేస్తున్నాను. మీకు కూడా యూస్‌ఫుల్ అవుతుందని. హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. సో, ఏంటంటే ఈ ఫస్ట్ నేను ఈ 40 డేస్‌ని 21 డేస్, 14 డేస్, 5 డేస్‌గా డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ 21 డేస్‌ని నేను టార్గెట్ చేస్తున్నాను. సో, ఎవ్రీడే ఏంటంటే ఒక 8 అవర్స్ మినిమమ్, మాక్సిమం 14, అంతకంటే ఎక్కువ కూడా చదవగలిగితే వెల్ అండ్ గుడ్. కానీ మినిమమ్ అయితే 8 అవర్స్ అయితే కంపల్సరీ మనం దాని మీద కూర్చోవాల్సిందే. సో, తర్వాత చదివింది ఎవ్రీడే ఎట్ ద ఎండ్ నిద్రపోవడానికి ముందు అది కంపల్సరీ రివిజన్ చేయాలి. రివిజన్ అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఇదేంటంటే ఆల్రెడీ సిలబస్ ఎంతో కొంత కవర్ చేసి చదివి ఉన్న వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఈ 40 డేస్‌లో చదివేసేసి ప్రిలిమ్స్ రాద్దాం అనుకున్న వాళ్ళకైతే సారీ టు సే ఇది అంత వర్కౌట్ అవ్వకపోవచ్చు. మీకు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆల్రెడీ ఉంటే మీరు ఇక్కడ నుంచి వీడియో స్కిప్ చేసేసేయండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. సో, ఏంటంటే 21 డేస్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నానంటే ఫస్ట్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేది కంపల్సరీ చదవాలి. మనకి ఆల్రెడీ 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 టాపిక్స్‌లో కరెంట్ అఫైర్స్ అనేది మనం ప్రాపర్‌గా ఫోకస్ చేసి చదివితే 6 టాపిక్స్ అనేది కవర్ అయిపోతాయి. సో, తెలంగాణ రిలేటెడ్‌ది ఒక 3 అవర్స్. తెలంగాణ రిలేటెడ్ ఇన్ ద సెన్స్ హిస్టరీ, కల్చర్, తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ ఏదైనా ఉన్నా దానికి రిలేటెడ్‌ది కవర్ అయ్యేలాగా 3 అవర్స్ నేను ఇచ్చాను. తెలంగాణకి నేను ఎక్కువ టైం తీసుకున్నాననమాట. మీరు ఈ టైమింగ్స్ అనేది మీకు ఎలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటే అలా మీ స్లాట్స్ చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. కరెంట్ అఫైర్స్‌కి వచ్చేసరికి 2 అవర్స్. తర్వాత రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీకి ప్రాక్టీస్ చేయడానికి 2 అవర్స్. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్‌ని కాదు కాబట్టి నాకు 2 అవర్స్ సరిపోతుంది అని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటే మీరు దీన్ని టైంని కూడా ఇంక్రీజ్ చేసుకోండి. సో, ఇలా ఎవ్రీడే మనం ఈ కరెంట్ అఫైర్స్ ఇవి ప్రాక్టీస్ చేస్తే మనకి 6 పేపర్స్ 6 టాపిక్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. సో, ఇంకా రిమైనింగ్ మనకి 7 టాపిక్స్ అనేది ఉన్నాయి. దాంట్లోంచి నేను పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీని కాన్సంట్రేట్ చేశాను. దీనికి 5 డేస్ ఇచ్చాననమాట. ఈ 21 డేస్‌లో ఫస్ట్ 5 డేస్ నేను పాలిటీని చదువుతాను. నెక్స్ట్ 5 డేస్ హిస్టరీ, ఆ తర్వాత జియోగ్రఫీ, ఆ తర్వాత ఎకానమీకి నేను 6 డేస్ ఇచ్చాను. నాకు ఎకానమీ కొంచెం టఫ్ అనిపిస్తది. సో, దానికి టైం కూడా ఎక్కువ ఇవ్వాలి అనుకున్నాను. సో, నేను 6 డేస్‌గా ప్లాన్ చేసుకున్నాను. ఈ 21 డేస్ అయితే నేను ఇలా సెగ్రిగేట్ చేసుకున్నాననమాట. ఈ 40 డేస్‌లో ఫస్ట్ 21 డేస్‌కి నా నా ప్లాన్ ఇలా ఉంది. నెక్స్ట్ 14 డేస్‌కి ఏంటంటే ఈ నంబర్ ఆఫ్ డేస్‌కి నేను తగ్గిస్తాను. అండ్ ఇంకేమైనా టాపిక్స్ మిస్ అయితే వాటిని నేను యాడ్ చేసుకుంటాను. ఇప్పటివరకైతే నేను ఈ 21 డేస్‌ని ఇలా యుటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్నాననమాట. మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి 13 టాపిక్స్ అన్నవైతే ఉన్నాయి. సో, కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, పర్యావరణ సమస్యలు, ఆహ్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌ది, తర్వాత ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, పబ్లిక్ పాలసీ, తెలంగాణ స్టేట్ పాలసీస్, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తర్వాత ఇది సోషియాలజీ అండ్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ. ఈ 13 టాపిక్స్ యాక్చువల్‌గా ఇందులో మనం కరెంట్ అఫైర్స్ అన్నది బాగా ఫోకస్ చేస్తే ఇందులో మనకి 5 టాపిక్స్, 6 టాపిక్స్ కరెంట్ అఫైర్స్‌లోనే కవర్ అయిపోతాయి. రీజనల్ ఇష్యూస్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, తర్వాత ఇది విపత్తు నిర్వహణ అన్నది, అండ్ తెలంగాణ స్కీమ్స్ ఆర్ సెంట్రల్ స్కీమ్స్ ఏవైనా సరే మనకి కరెంట్ అఫైర్స్‌లోనే కవర్ అయిపోతాయి. సో, కరెంట్ అఫైర్స్ అన్నది మనం పర్ఫెక్ట్‌గా చదివితే ఈ 5 టాపిక్స్, 6 టాపిక్స్ ఈజీగా మనం కవర్ చేసుకోవచ్చు. సో, దీనికోసం ఏంటంటే మంత్లీ మ్యాగజైన్స్ ప్రిఫర్. ఆల్రెడీ మీరు నోట్స్ రాసుకొని ఉంటారు కదా! ఆ నోట్స్‌తో పాటు ఏదైనా ఒక మంచి మంత్లీ మ్యాగజైన్ అయితే తీసుకోండి. ఇప్పుడే మీరు మంచి బుక్ షాప్స్‌కి వెళ్ళి ఆ ప్రీవియస్‌వి ఉంటే కలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర ఉంటే వెల్ అండ్ గుడ్. తర్వాత తెలంగాణ మాసపత్రిక కూడా చాలా ఇంపార్టెంట్. అంటే తెలంగాణ రిలేటెడ్ ఇష్యూస్ కోసం మాత్రం ఇది కంపల్సరీ. ఇది మాత్రం స్కిప్ చేయకండి.
మీకు బుక్ దొరికితే బయట అవైలబుల్‌గా ఉంటే తీసేసుకోండి. లేదు అంటే మాత్రం జీవీకే స్టడీ సర్కిల్‌లో మనకి ఫ్రీ కంటెంట్‌లోనే అవైలబుల్‌గా ఉంది. ప్రవీణ్ సార్ ఇచ్చారు. సో, ఒకసారి చెక్ చేసుకోండి. తెలంగాణ మాసపత్రిక మాత్రం కంపల్సరీ చదవాల్సిందే. ఎందుకంటే తెలంగాణ రిలేటెడ్ రీజనల్‌వి మనకి అందులో ఉన్నాయి. సో, మీరు అది మాత్రం స్కిప్ చేయకండి. కరెంట్ అఫైర్స్ కంప్లీట్‌గా కవర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం. అండ్ తర్వాత ఇంకా రీజనింగ్ అనేది కంపల్సరీ 1 ఇయర్ మే నుంచి కానియండి ఆర్ జూన్ మీ ఇష్టం. 13 మంత్ ఆర్ 12 మంత్స్‌దైతే తీసుకోండి. కాకపోతే లాస్ట్ 5 మంత్స్ అంటే వాటెవర్ జనవరి నుంచి 2024లో స్టార్ట్ అయింది కదా! జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అంటే జూన్‌లో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి బిఫోర్ ఎగ్జామ్ వరకు ఈ 5 మంత్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ యాక్చువల్‌గా ఇప్పుడు మీరు నోట్స్ రాసుకునే ఉండుంటారు కరెంట్ అఫైర్స్‌కి ఏదో ఒకటి ఫాలో అవుతూ ఉంటారు కదా! సో, ఆ నోట్స్ ప్లస్ మంత్లీ మ్యాగజైన్ ఇవి 2 అంటే ఏమైనా వీడియోస్ మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే దాన్ని కూడా కవర్ చేయండి. ఈ 5 మంత్స్‌ని మాత్రం బాగా ఫోకస్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్‌లో. అండ్ బిఫోర్‌వి కూడా మనం ఛాన్స్ తీసుకోలేం కాబట్టి అవి కూడా చూసుకోండి. సో, ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే ఈ కరెంట్ అఫైర్స్‌లోనే మనకి ఈ రీజనల్ తర్వాత ఆహ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, తెలంగాణ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ ఇవొస్తాయి. సో, ఇలా ఈ 13కి మనం ఈ 21 డేస్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా చదవాల్సింది కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ చదివేసామంటే ఈ 6 టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ డైలీ మనం అనలిటికల్ ఎబిలిటీ నుంచి ఒక చాప్టర్, లాజికల్ రీజనింగ్ నుంచి ఒక చాప్టర్ తీసుకొని 21 డేస్ మాక్సిమం 25-30 టాపిక్స్ ఉండొచ్చు. చిన్న చిన్నవి కూడా కాలిక్యులేట్ చేసుకుంటే. సో, ఈ 21 డేస్ మాత్రం ఇది ఒక టాపిక్, అది ఒక టాపిక్ కంపల్సరీ మీరు కంప్లీట్ చేయాల్సిందే. దానికి ఒక 2 అవర్స్ పెట్టుకుంటారా, 1 అవర్ పెట్టుకుంటారా, నాన్ మార్క్స్ అంటే 3 అవర్స్ పెట్టుకుంటారా అన్నది బేస్డ్ ఆన్ మీ క్యాలిబర్ అన్నమాట. అంటే మీరు తొందరగా చేసుకోగలుగుతారంటే దీనికి స్కిప్ చేసి వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే ఇలా ప్లాన్ చేయండి. సెవెంత్ కోసం డే 1 రీజనింగ్‌లో ర్యాంకింగ్ టెస్ట్ అనేది యావరేజెస్ అన్నది ఇది అనలిటికల్ ఎబిలిటీలో ఇది కవర్ చేయాలి. అండ్ కరెంట్ అఫైర్స్ అన్నది ఇప్పుడు మనం ప్రీవియస్ 12 మంత్స్‌వి కవర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ 2024 ఆ మంత్ మొత్తంది అంటే వాటెవర్ 26 వరకు నేను రాసుకున్న నోట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం ఒకసారి రివిజన్ చేసేసుకోవాలి. తర్వాత మాసపత్రికలు అంటే ఇప్పటికి వచ్చి ఉండకపోవచ్చు కదా! సో, మార్చ్ మంత్‌ది తీసుకున్నాననమాట. ఈ మార్చ్ మంత్‌ది కూడా ఈ మాసపత్రికలో ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో తెలంగాణ రిలేటెడ్‌ది ఇవి 2 కంప్లీట్ చేయాలి. తర్వాత ఇక తెలంగాణ రిలేటెడ్‌ది ఏదో ఒక టాపిక్ కల్చర్‌లోంచి తీసుకోండి. అది చిన్నగానే ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సో, నేను పండుగలు తీసుకున్నాను. తర్వాత స్టేట్‌కి పాలిసీకి ఒకటి, సెంట్రల్ పాలిసీ ఒకటి. ఇది కంపల్సరీ అనమాట. ఈ 21 డేస్ ఇవి చేంజ్ చేసుకుంటూ మనం ఇది కంప్లీట్ చేసేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అన్నది ఒక్కొక్క రోజు ఎక్కువ ఉండొచ్చు, ఒక రోజు తక్కువ ఉండొచ్చు. సో, అది మీరు చూజ్ చేసుకోండనమాట. ఒక మంత్‌ది ఒక డేలో అయిపోవచ్చు. లేదు అంటే 1 ½ డే అవ్వచ్చు. సరే ఈరోజే అయిపోయింది. రేపు మళ్ళీ డే స్టార్ట్ చేసేటప్పుడు నిన్న చదివిన దాన్ని రివైజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి వెళ్ళండి. సో, మొత్తం అయిపోయిన తర్వాత సండే వస్తుంది. ఆ ఫస్ట్ సండే రోజు ఆ వీక్‌లో మొత్తం చదువుకుంది ఏదైతే ఉందో దాన్ని ఒక 1 అవర్ అయినా రివిజన్‌కనేది ఇవ్వండి. ఆ డే రిలేటెడ్ ఇప్పుడు రేపు 27 ఏప్రిల్ 2024 ఆ డేకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది కదా! సో, దాన్ని కూడా కవర్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్ రివిజన్. అంటే ఈ మొత్తంలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా రాస్తాం కదా! ఇప్పుడు యావరేజెస్‌లో నేను చేస్తున్నాను. నాకేదైనా ఫార్ములా డిఫికల్ట్‌గా ఉంది. లేదా ఏదైనా షార్ట్‌కట్ ట్రిక్ ఉంది. దాన్ని మీరు పక్కన నోట్ చేసుకోండి. ర్యాంకింగ్‌లో కూడా అంతే. లెఫ్ట్, రైట్, టాప్, బాటము దానికి షార్ట్‌కట్స్‌లా ఉంటుంది కదా! అవి ఒక 4 ఫార్ములాస్ ఏమో ఉంటాయి. వాటిని కూడా నోట్ చేసుకోండి. ఈ కరెంట్ అఫైర్స్‌లో కూడా ఊరికే ఏదైనా మర్చిపోయేది ఉంది. ఏదైనా నంబర్ గుర్తుండట్లేదు. మనకి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది అనిపించింది. అది కూడా జస్ట్ రెడ్ పెన్‌తోనో లేదా మార్కర్‌తోనో దేనితోటి ఐడెంటిఫై చేసుకుంటే నెక్స్ట్ రివిజన్ చదివేటప్పుడు దాని మీద ఫోకస్ చేయాలి. రివిజన్ పార్ట్ వల్ల యూజ్ అదనమాట. సో, ఇలా ఒక్కొక్క డేని ప్లాన్ చేసుకోండి. ఈ 21 డేస్ అయితే నేనేమేం చేస్తున్నానో నా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీరన్నా చేసుకోండి. లేదా ఇలా అన్నా ఫాలో అవ్వండి. ఇందులో మనకి 7 టాపిక్స్ ఈజీగా కవర్ అవుతాయి. ఇంక ఈ 5 డేస్ మనకి ఇప్పుడు ఫస్ట్ 5 డేకి నేను పాలిటీ తీసుకున్నాను గదా! సో, పాలిటీ 5 డేస్ కాబట్టి ఈ పాలిటీ అనేది 1 ఆర్ 2 స్లాట్స్‌లో మనం ఈ పాలిటీని కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇవి చదువుతూ పాలిటీని కూడా చదవాలి.
5 డేస్ అనమాట. 5 డేస్‌లో మీరు ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఏది తీసుకోవాలి, ఏది ఈజీగా ఉంది. నాకు సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం కష్టం అనిపిస్తది. సో, నేను ఫిఫ్త్ పార్ట్‌ది అది చదువుదామని అనుకుంటున్నాను. సో, అదనమాట. హోప్ మీకు కూడా ఇది యూస్‌ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. మీ డే ప్లాన్ ఎలా ఉంది? ఎన్ని అవర్స్ చదువుతున్నారు? ఎలా చదువుతున్నారు అన్నది కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఈ ప్లాన్‌లో ఏమైనా చేంజెస్ చేసుకుంటే బెటర్ అనిపిస్తే ప్లీజ్ సజెస్ట్ మీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. హెల్త్‌ని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ.